రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్సిఏ కేసులో ఉప్పల్ స్టేడియంలో విచారణ జరుగుతుంది. సిఐడి అధికారులు జగన్ మోహన్ ను ఉప్పల్ స్టేడియం కు తీసుకుని వెళ్లారు. అక్కడ జగన్ సమక్షంలో డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. టెండర్లు లేకుండా పనులు కేటాయించడంపై ఆరా తీస్తున్నారు. స్పోర్ట్స్ కిట్స్, జిమ్ సామాన్ల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. హెచ్సిఏ కేసులో ఉప్పల్ స్టేడియంలో విచారణ జరుగుతుంది. సిఐడి అధికారులు జగన్ మోహన్ ను ఉప్పల్ స్టేడియం కు తీసుకుని వెళ్లారు. అక్కడ జగన్ సమక్షంలో డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. టెండర్లు లేకుండా పనులు కేటాయించడంపై కూడా ఆరా తీస్తున్నారు. స్పోర్ట్స్ కిట్స్ అలాగే జిమ్ సామాన్ల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ అంశంపై కూడా విచారణ జరుపుతున్నారు. హెచ్సిఏ కేసులో ఉప్పల్ స్టేడియంలో విచారణ జరుగుతుంది. సిఐడి అధికారులు జగన్ మోహన్ ను ఉప్పల్ స్టేడియం కు తీసుకుని వెళ్లారు. అక్కడ జగన్ సమక్షంలో కూడా డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. టెండర్లు లేకుండా పనులు కేటాయించడంపై కూడా ఆరా తీస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ కిట్స్, జిమ్ సామాన్ల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించడంతో దీనిపై కూడా విచారణ జరుపుతున్నారు అధికారులు. టెండర్లు లేకుండా పనులు కేటాయించడంపై కూడా జగన్ మోహన్ ను స్టేడియంలో ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. స్పోర్ట్స్ కిట్స్ అలాగే జిమ్ సామాన్ల కొనుగోలు అక్రమాలు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ విషయాలపై కూడా విచారణ జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, సంబంధించి అక్కడ జరిగిన అవకతవకలపై ఇప్పటికే సిఐడి ఎంక్వైరీ అయితే కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఇటు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు మరొక 5గురిని ఏదైతే నిన్న కస్టడీకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ 6 రోజుల పాటు వీళ్ళని పూర్తిగా విచారించేందుకు కూడా పూర్తిగా సిఐడి రంగం సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఇటు జగన్మోహన్ రావును ఉప్పల్ స్టేడియం కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులోని ముఖ్యంగా ఏదైతే ఇటు మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఇప్పటికీ ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే హెచ్సిఏకి సంబంధించి నిధులు గోల్మాల్ అవడం, అలాగే ఐపీఎల్ టికెట్లలో గోల్మాల్ అవడం, అలాగే ఎస్ఆర్హెచ్ సంబంధించి కూడా తీవ్ర ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే సిఐడి అధికారులు విచారణ అయితే చేపడతారో ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర జగన్మోహన్ రావు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం కి సంబంధించి కూడా ఇటు ఎస్ఆర్హెచ్ టీం 2 సీజన్ కి సంబంధించి కొన్ని అమౌంట్ కూడా దానికి మరమ్మతులకు అయితే వెచ్చించింది. కానీ అది కూడా హెచ్సిఏ అకౌంట్ నుంచే వాళ్ళు ఖర్చు పెట్టినట్లు కూడా ఇప్పటికే చూపించిన నేపథ్యంలోని దానిపై విచారించేందుకు కూడా ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఏదైతే ఇటు హెచ్సిఏ స్టేడియం తీసుకెళ్లి ఉప్పల్ స్టేడియం తీసుకెళ్లి అక్కడ పూర్తిగా అయితే విచారిస్తారు. అలాగే మరొక పక్క దీనికి సంబంధించి ఇప్పుడే ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ముఖ్యంగా మనీ లాండరింగ్ జరిగింది. అలాగే క్రిట్ పోకో కింద ఏదైతే ఇటు అక్కడ క్రికెట్ స్టేడియం సంబంధించి కావచ్చు, ఐపీఎల్ సీజన్ జరిగిన సమయంలో కావచ్చు, ఏదైతే ఇటు
ఫుడ్ కి సంబంధించి వీటన్నిటికి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రావు తన సొంత రిలేటివ్స్ కి టెండర్లు అప్పచెప్పినట్లు కూడా ప్రస్తుతం అయితే ఇటు ఈడీ అధికారులు కూడా గుర్తించిన నేపథ్యంలోని ఇప్పుడు తాజాగా ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది. ముఖ్యంగా గతంలో హెచ్ఏకి సంబంధించి 2 ఈసీఆర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొక ఈసీఆర్ కూడా జోడించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రావు ఎస్ఆర్హెచ్ టీమ్ ని ఇబ్బంది పెట్టినట్లు కూడా అధికారులకు ఆధారాలు లభించిన నేపథ్యంలోని ఇటు ఎస్ఆర్హెచ్ టీమ్ కి సంబంధించి టికెట్ల వ్యవహారంలోని ముఖ్యంగా ఇటు 10% టికెట్లు కాంప్లిమెంటరీ టికెట్లు అయితే ఎస్ఆర్హెచ్ అయితే రిలీజ్ చేస్తుంది. అది కాకుండా జగన్మోహన్ రావుకు అదనంగా మరొక 10% టికెట్లు వ్యక్తిగతంగా ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టాడంటూ కూడా ఇటు ఎస్ఆర్హెచ్ టీం కూడా కంప్లైంట్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై పూర్తి ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. దీపిక కుమార్.